అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. ఈరోజు మా వారు మమ్మల్ని విజయవాడ తీసుకువెళ్ళటానికి అయితే వస్తున్నారండి. ఈ ఇద్దరు పిల్లలు ఒక్కరైతే ఖచ్చితంగా ఇక్కడే నూజివీడులో ఉంటారు మా మమ్మీ వాళ్ళ దగ్గర. పాపం ఇద్దరు చూడండి డాడీ వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తూ కూర్చున్నారనమాట. నేను ఎవరినైతే తీసుకెళ్తానో వాళ్ళ కళ్ళలో సంతోషం ఉంటుంది పిల్లలకి. ఎవరినైతే దింపేసి వెళ్తానో వాళ్ళు బాగా ఏడుస్తారండి. నేను చాలా మిస్ అవుతాను. చాలా అసలు బాధాకరమైన మూమెంట్ అది. అసలు ఎవ్వరికి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. నాకు హెల్త్ బాగోదు. పైగా మా పరిస్థితి కూడా మంచిగా లేదు. ఇంకా మా పేరెంట్స్‌కి కూడా నేను ఒక్కదాన్నే కాబట్టి వాళ్ళకి పిల్లలు ఉంటే కొంచెం ఊరటగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను అన్నీ కలిసొచ్చాయన్నమాట. అందుకని వదిలేసాను. ఇది ఏదో ఫేస్ వాష్ ఆర్డర్ పెట్టారు మా వారు అమెజాన్ పార్సెల్ వస్తే చూస్తున్నాను ఏంటా అని చెప్పేసి. ఇంకా వెళ్తా వెళ్తా అయితే మేము మ్యాంగోస్ తీసుకున్నామండి. మా పాపని తీసుకువెళ్తున్నాము. ఇక్కడైతే మేము సుగంధి తాగడానికైతే ఆగాము. మా టైమింగ్ ఎలా ఉంటుందంటే మేము వెళ్ళే బయటికి ఇంకా గ్లాసెస్ లేవంట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. దూరం నుండి చూసైతే మేము చాలా గాబరా పడ్డామండి. ఏంటి ఆ మంటలు అని చెప్పేసి దగ్గరకొచ్చి చూస్తేనేమో పంట కాలుస్తున్నారు. వేరే పంట వేయడం కోసం అనుకుంటా. ఇంటికొచ్చేసాక చిన్న సర్ప్రైజ్. మా ఆడపడుచు అయితే ఎన్ని బ్యాంగిల్స్ అసలు పంపించారో. వాళ్ళు హైదరాబాద్‌కెళ్ళినప్పుడు అసలు ఎన్ని పెయిర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ పంపించారో నాకు, పాపకి, ఇంకా మా మమ్మీకి. అన్నీ కూడా చాలా క్యూట్, చాలా బాగున్నాయి. నాకు అన్నిట్లో ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా మస్తుగా నచ్చినాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత ప్రేమ చేస్తున్నందుకు మా ఆడపడుచులకి. ఇంకా మా వారు వచ్చేసి ఈ టీ కప్స్ తీసుకొచ్చారండి స్టీల్‌వి. ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ గనుక తాగడానికి అవ్వకపోతే ఇంకా పాపకి వాటర్ తాగించడానికి ఉంటుందిలే అని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మేము డీమార్ట్‌కి వెళ్ళామండి ఈవినింగు. డీమార్ట్‌కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాము. ఇంట్లో అవసరమైన కొన్ని వస్తువులు నిండుకుంటే తెచ్చుకున్నామనమాట. నేను డీమార్ట్‌కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ వీడియో అయితే నేను తీయలేదు. కాకపోతే అక్కడ నుండి ఏం తెచ్చుకున్నాము ఏంటి అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఈసారైతే ట్రై చేద్దామని చెప్పేసి మామా ఎర్త్ షాంపూ తీసుకున్నాము. ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. కొన్ని మిల్లెట్స్ కూడా తీసుకున్నామండి. ఇంకా మిల్లెట్స్‌తో చేసిన ఫుడ్స్ తినటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రవ్వలు, రైసు ఎక్కువ తినకూడదు. బ్రేక్‌ఫాస్ట్‌లో లంచ్‌లో ఎక్కువ మనమే రైసే తీసుకుంటా ఉంటాం కదా! ఏదో ఫామ్‌లో. అందుకని అది కొంచెం తగ్గించాలి. హెల్తీగా ఉండేవి కొంచెము డోస్ పెంచాలనుకున్నాను. ఈ రకంగా అయితే మేము పక్కన పెట్టేసాము. ఇంకా రెండో రోజు మార్నింగ్ అయితే ఇది రెండో రోజు మార్నింగ్ అండి. ఇప్పుడు పప్పు గ్రైండ్ చేస్తున్నాను. ఆ తర్వాత చూసారా వాతావరణం అయితే ఈ రకంగా ఉంటది. ఎవరిలో కూడా ఇలాగే ఉంటది. మా ఇంట్లో కూడా అంతే. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేను 2 డిఫరెంట్ సెపరేట్ బౌల్స్‌లో అయితే నేను పప్పు తీసి పెట్టానండి. ఎందుకంటే ఒకటైతే ఫర్మెంటేషన్‌కి పెడతాను. ఇంకోటైతే కాసేపు పైన పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడతానండి. ఎందుకంటే పులిసిపోతది, మరీ పుల్లగా అయిపోతది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ రకంగా చేసుకుంటాను. ఆహ్, అంటే ఈ మధ్య బాగా హాట్‌గా ఉంటుంది కదా వెదర్. అందుకోసం నేను ఈ రకంగా చేస్తాననమాట. ఇంకా చాయ్ తాగి రిఫ్రెష్ అయిపోయాను. కొంచెం బయట అలా కూర్చొని రిలాక్స్ అయ్యాననమాట. మంచి గాలొస్తది. మా ఇంటి దగ్గర నుండి పొలాలు కూడా కనిపిస్తా ఉంటాయండి. చాలా బావుంటది వ్యూ. మా అన్నయ్య ఆడపడుచు చూసారనమాట ఇల్లు మా కోసం. చాలా బావుంటుందనమాట వ్యూ. ఇంకా ఇవన్నీ సెట్ చేశానండి. దుమ్ము పట్టకపోతే ఇంకా కొన్ని నిండుకుంటే వాటిలో కూడా నేను గ్రాసరీస్, సరుకులన్నీ వేసి నింపేసి సెట్ చేసేసాను. ఈ రకంగా అయితే నేను కార్నర్‌లో ఆయిల్స్, ఘీ అవన్నీ పెడతానండి. నాకు చేతికి అందేలాగా పెట్టుకుంటాను. ఎక్కువ సాల్ట్ యూజ్ చేస్తాం కాబట్టి సాల్ట్ దగ్గరలోనే పెట్టుకుంటాను. ఐరనింగ్‌కి క్లాత్స్ వచ్చాయి. అవి ఆర్గనైజ్ చేసుకునేది ఉంది. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే నేను ఇప్పీ నూడిల్స్ ప్రిపేర్ చేద్దామని తీసానండి. వాటర్ బాయిలింగ్‌కి పెట్టాను. ఇంకా తెలుగులో ఏమంటారండి? నేనైతే చక్రీస్ అని పిలుస్తాం వాటిని. 3, 4 చక్రీస్ వేశాను. ఎన్ని చక్రీస్ తీసుకున్నామో అన్ని మనం నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఉంటది కదా! అన్ని వేయాలన్నమాట. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఇవి వేయాలి రౌండ్ రౌండ్‌గున్నవి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి.
ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటాయి కదా, అందుకోసం నూడిల్స్ మసాలా వేసేసాను ఫస్టు. మీరు కావాల్సి వస్తే దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్‌లోనే చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం చాట్ మసాలా పౌడర్ వేశాననమాట. మీరు నమ్ముతారో నమ్మరో, మా మ్యారేజ్ అయిన తర్వాత 4 ఇయర్స్‌కి ఎన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను చాట్ మసాలా తీసుకున్నానండి. ఎక్కువ దేంట్లో కూడా వేయడానికి వాళ్ళు అంటే కుదరలేదనమాట. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేశాను. మా నూడిల్స్ అయితే చాలా బాగున్నాయి. నా పర్సనల్‌గా బాగా నచ్చినాయి. మా పాపకు కూడా నచ్చినాయండి. కాకపోతే మా వారికి నచ్చలేదు. ఏమిటంటారా? కొంచెం చప్పగా ఉన్నాయంట. మా వారైతే మరీ చప్పగా ఉంటే తినరు. నేను కొంచెం చప్పగా ఉంటేనే తింటాను ఏ ఫుడ్ అయినా కూడాను. కాంట్రాస్ట్ అనమాట టేస్ట్‌లు మావి. అందుకనే వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాం మేమిద్దరము. ఈ రకంగా అయితే కొంచెము జ్యూసీగా ఉండేటట్టు నేను ప్రిపేర్ చేస్తానండి. ఈ రకంగా కూడా మా ఆయనకి నచ్చకపోవచ్చు. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఆయన డిఫరెంట్ ఫామ్‌లో తింటారు ఇంకో రకంగా. అసలైతే బావుంది. మీరు ట్రై చేయొచ్చు. బయట వెదర్ కాసేపు ఎంజాయ్ చేశాననమాట. ఈరోజు ఏం చేసుకుంటావులే అని చెప్పేసి మా వారు ప్రేమ ఎక్కువైపోయి నా మీద బయటుండి కర్రీస్ తీసుకొచ్చారండి. సాంబారు, తోటకూర పప్పు, ఇంకా దొండకాయ ఫ్రై అయితే తీసుకొచ్చారు. ఇవే కాదండి, ఇంకా బాదం పాలు కూడా తీసుకొచ్చారు. ఈ బాదం పాలు నేను మా పాపకి వేసే దాంట్లో స్టెయిన్ చేసి వేశానండి. ఎందుకంటే మా పాప డ్రై ఫ్రూట్స్ హోల్‌గా అయితే తినదు. మనం పౌడర్ చేసి వేరే ఫామ్‌లో తనకి తినిపించాల్సి వస్తదనమాట. ఈ రకంగా ఇది ఫుల్ బాదం ఉంటాయి దీంట్లో. చాలా బాగుంటది. ఎండు కొబ్బరి తురుము నేను బ్లెండ్ చేస్తున్నాను. బాగా స్మూత్‌గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం క్వాంటిటీ. ఎందుకంటే మసాలా వేసి ఎప్పుడైనా ఆహ్, చికెన్ లేదా మటన్ చేద్దాంలే మా వారి కోసం అని నేను ఈ రకంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మేము మ్యాక్సిమం మసాలాలు తినము, అందుకోసం. ఈ రకంగా అయితే మా వారి కోసం మాత్రమే నేను ఆహ్, ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఏమైద్దో చూడాలి. ఇప్పుడైతే నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని ప్రిపరేషన్స్ చేసుకున్నాననమాట. ముందుగా క్యారెట్ ఆహ్, పైన పీల్ తీసేసి కడిగి మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. నేను నాన్ స్టిక్‌ది తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమి వద్దు. నేను చెప్పిన ప్రాసెస్‌లో ఫాలో అవ్వండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు సైడ్ డిష్‌గా తినొచ్చు. ఇంకా కలుపుకొని కూడా తినొచ్చండి. ఇప్పుడు క్యారెట్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి. నాన్ స్టిక్‌లో అయితే చాలా బాగొస్తుంది. అదే మనం అల్యూమినియం కడాయిలో చేసుకుంటే ఇంకా మెత్తగా అవుతాయన్నమాట క్యారెట్ ముక్కలు. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకుంటే అంత హెల్తీ కాదు. ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ లేనట్టే. క్యారెట్ ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు మనం క్యారెట్టు మధ్యలో కలుపుకుంటా ఉండాలి. మూత పెట్టి మగ్గించుకోండి. మెత్తగా అవుతాయన్నమాట. ఈలోపు మనం ఒక మిక్సీ జార్‌లో కొన్ని ఎల్లిపాయలు, కొన్ని ధనియాలు, కొంచెం మీరు ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఎండు కొబ్బరి తురుము, ఇంకా జీలకర్ర వేసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టుగా, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. కారం మరీ ఎక్కువ పట్టదండి క్యారెట్ కర్రీలోకి. చాలా లిమిటెడ్‌గా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ వేసి బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. క్యారెట్ ముక్క మెత్తగా అయిన తర్వాత మనం ఇప్పుడు బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్చరు, ఈ మిక్చర్ ఫస్ట్ కొంచెం వేయండి. సగం కన్నా ఎక్కువ వేసానండి ఫస్ట్. ఆ తర్వాత అవసరమైతే మొత్తం కలిపిన తర్వాత మీకు అవసరమైతే ఇంకొంచెం మిక్చర్ వేసి ఇంకా సిమ్‌లో పెట్టేయండి. లాస్ట్‌లో ఉంటే గనుక చిన్న పీసెస్‌గా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. లేకపోతే ఇంకంతే. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. అంతేనండి, క్యారెట్ ఫ్రై రెడీ. చాలా కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుంది. సాంబార్లోకి, పప్పులోకి, సైడ్ డిష్‌గా బాగుంటుంది. ఇంకా కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఓకేనా? ఎంత టెంప్టింగ్‌గా ఉందో. మా పిల్లలకి ఈ రకంగా అప్పుడప్పుడైతే మేము చేసి తినిపిస్తూ ఉంటాము. అంటే నేను చేయనులేండి, మా మమ్మీ అయితే ఎక్కువ చేస్తారు క్యారెట్, బీట్రూట్ కర్రీస్ పిల్లల కోసమైతే.
మీరు మొత్తం చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి కావాలనుకుంటే. అంటే ఆ వెసల్ చల్లారిన తర్వాత, లేకపోతే అంతే. బాసనలన్నీ తళతళ మిలమిలగా చేసిన తర్వాత ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.